అనేసరికి అది ఒక అహంకారమైన పదంలాగా అనిపిస్తుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ విధంగా ఉండి వచ్చాము, ఏ స్థాయిలో ఉన్నాము, మనం ఎలా ఉండాలి అనేది మర్చిపోతారు. ఆటోమేటిక్‌గా కొంచెం తగ్గుంటే మనకి గౌరవం పెరుగుద్ది. అది మెయిన్ పాయింట్. నేను చేసే వీడియోలన్నీ సక్సెస్ అయినాయి అనుకోండి, నా గొంతులో కూడా కొంచెం అహం వచ్చుద్ది, కొంచెం గర్వం వచ్చుద్ది, కొంచెం అధికారం వచ్చుద్ది. ఇవన్నీ వస్తాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మనము కొంచెం ఎదుగుతే ఆ ఎదుగుదలని మనం సక్రమంగా ఉపయోగించుకుందాం. నాన్న గొంతులో అధికారం కనపడుతుంది తండ్రిగా, అదే అమ్మ గొంతులో అధికారం కనపడదు. అప్పుడు మీరు ఏదన్నా తప్పటడిగేస్తే అప్పుడు తల్లి గొంతులో అధికారం కనపడుద్ది. మీరు చిన్నప్పుడు తల్లి గొంతులో అధికారం మీరు చూడలేరు. కాబట్టి ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మనకి గవర్నమెంట్ ఇళ్ళు ఇస్తున్నారని చెప్తారు, మనకు అందులో ఇళ్ళు ఉన్నాయని అలాట్ అయినాయని తెలుసు, వెళతాం. అప్పుడు సార్ ఇది విషయం, ఈ విషయంగా వచ్చాను, ఈ విషయంగా మీకు చెబుతున్నాను, మీరు దయచేసి వినండి, విన్నాక మీరు ఆలోచించి చెప్పండి అని అడగాలి. వాళ్ళు చూస్తే చూడనియ్యండి. మనకున్న విలువ మనకుంటుంది, వాళ్ళకున్న విలువ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు పయ్యాలు అధికారులు అని తలకాయ ఉంచడం వద్దు, మనం తక్కువ వాళ్ళు అని తలకాయ దించడం వద్దు. నిజాయితీగా ఉన్న విషయాన్ని మాట్లాడుకొని యువతలకు రావాలి. హాయ్, హలో మై ఫ్రెండ్స్. ఈరోజు మనం అధికారం అనేసరికి కొంచెం కష్టంగా ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుందాం. అధికారం అనేసరికి అది ఒక అహంకారమైన పదంలాగా అనిపిస్తుంది. ఈ అధికారం ఉన్న వాళ్ళకి కొంచెం మా ఆలోచన శక్తి కూడా తగ్గుద్ది. ఎక్కడో ఒక్కళ్ళకి తప్పితే చేతిలోకి అధికారం వచ్చేసరికి కొన్ని ఆలోచనలు మర్చిపోతారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏ విధంగా ఉండి వచ్చాము, ఏ స్థాయిలో ఉన్నాము, మనం ఎలా ఉండాలి అనేది మర్చిపోతారు. కానీ అలా మర్చిపోకూడదు. అధికారం అనేసరికి ఉద్యోగ విషయం చెప్పుకుంటున్నాము. అది ప్రతి వాళ్ళకి ఆటోమేటిక్గా, ఎంత నార్మల్గా ఉండేవాళ్ళైనా సరే చేతిలోకి అధికారం వస్తే అలానే ఉంటారు. ఉండాలి, దానికి తగినంతగా ఉండాలి. అది అహంకారంగా మారితే మాత్రం చూసేవాళ్ళకి అంత నచ్చదు. మనం చెప్పేది కరెక్ట్ అయినా మన గొంతులో వచ్చే వాయిస్ను బట్టి కూడా కొంతమందిని నచ్చరు. కాబట్టి అధికారంలాగానే ఉందాం. మనకి ఎంత అధికారం ఉన్నా మనము వచ్చిన స్థాయిని మర్చిపోకుండా మనం కొంచెం తగ్గుంటే మనకి గౌరవం పెరుగుద్ది. అది మెయిన్ పాయింట్. ఇది అధికారం అనుకోండి, అది దేనికైనా ఇబ్బందికరమైన విషయం అవుతుంది. మీరు కనుక ఈ లాంగ్ వీడియో చివరిదాకా చూడండి. చూసి నేను చెప్పే విషయాల్లో ఏదో ఒకటి మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది. విషయం ఇది అనేది మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని చివరిదాకా చూడండి. ఓకే. ఇంకా వచ్చి అధికారం గురించి ఇప్పుడు నేనున్నాను, నేను చేసే వీడియోలన్నీ సక్సెస్ అయినాయి అనుకోండి, నా గొంతులో కూడా కొంచెం అహం వచ్చుద్ది, కొంచెం గర్వం వచ్చుద్ది, కొంచెం అధికారం వచ్చుద్ది. ఇవన్నీ వస్తాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? మనము కొంచెం ఎదుగుతే ఆ ఎదుగుదలని మనం సక్రమంగా ఉపయోగించుకుందాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, చదువుతున్నారు అని మనం ఎప్పుడైతే మెచ్చుకుంటామో అప్పుడు వాళ్ళలో తగ్గుద్ది. నా అంతటా లేడు,
అనే విషయం వాళ్ళు మనసులోకి వచ్చుద్ది. అది ఇప్పుడు అమ్మ అరుస్తుంది, నాన్న అరుస్తాడు. తప్పు చేస్తే ఎవరైనా తిడతారు. తిట్టినప్పుడు నాన్న గొంతులో అధికారం కనపడుతుంది తండ్రిగా. అదే అమ్మ గొంతులో అధికారం కనపడదు. అది ఎప్పుడు కనపడుద్ది అంటే మీరు పెద్ద అయ్యి ఒక స్థిరపడి ఉద్యోగం పెళ్ళి అన్నీ అయ్యి అప్పుడు మీరు ఏదన్నా తప్పటడిగేస్తే అప్పుడు తల్లి గొంతులో అధికారం కనపడుద్ది. మీరు చిన్నప్పుడు తల్లి గొంతులో అధికారం మీరు చూడలేరు. కాబట్టి ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయంలో ఎంతో కొంత అధికారం బయటగా పోయినా కుటుంబంలో అయినా ఏ విషయంలో అయినా ఒక అధికారం అనేది కంపల్సరిగా ఉంటుంది. ఆ అధికారాన్ని సద్వినియోగంగా ఉపయోగిస్తున్నాం. అది అవతలాళ్ళు మనం చూసి మాట్లాడుకునే విధంగా కాకుండా, విమర్శించే విధంగా కాకుండా, వాళ్ళు మనని గురించి మంచిగా చెప్పుకునేలాగా మనం అధికారాన్ని ఉపయోగించుకున్నాం. పెద్ద ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, వస్తారు. వచ్చినప్పుడు మనందరం ఏదో ఒక విషయం మీద వెళతాం. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, మనకి గవర్నమెంట్ ఇళ్ళు ఇస్తున్నారని చెప్తారు. మనకు అందులో ఇళ్ళు ఉన్నాయని అలాట్ అయినాయి అని తెలుసు. వెళతాం. వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఆఫీసరో లేదా ఏ మినిస్టరో వస్తారు. వచ్చినప్పుడు ప్రతి వాళ్ళం వెళ్తాం. అవసరాన్ని బట్టి వెళ్ళిన వాళ్ళ అధికారాన్ని మనం జీర్ణించుకోలేం. ఎందుకంటావేమో వాళ్ళు వెనక ముందు చేసిన ఇచ్చేది వాళ్ళే అయినా కొన్ని పొరపాట్ల వల్ల అవ్వచ్చు, కొన్ని కావాలని చేసి ఉండొచ్చు. అలాంటి ఏమైనా తేడాలు పడినప్పుడు ఆ పెద్దవాళ్ళని మనం మాట అంటాం, వాళ్ళ అధికారం చూపించారంటాం. అలాంటి విషయాల్లో కొన్నిట్లో మనం ఆలోచించుకొని మాట్లాడాలి. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఏదో మనం స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తప్పు మనది ఉందా లేదా అని ఆఫీసర్ చూడ్డు. ముందు అడుగుతాడు, ఎఫ్ఐఆర్ రాయాలంటాడు, తర్వాత సంగతి అంటాడు. కానీ అప్పుడు మనం తొందరపడకూడదు. వాళ్ళంతా మాట్లాడినాక అప్పుడు, సార్ ఇది విషయం, ఈ విషయంగా వచ్చాను, ఈ విషయంగా మీకు చెబుతున్నాను, మీరు దయచేసి వినండి, విన్నాక మీరు ఆలోచించి చెప్పండి అని అడగాలి. అంతేగాని ఆయన అడుగుతున్నప్పుడు మనం ఎదురు సమాధానం చెప్పామనుకోండి, ఆయనకి ఇంకా కోపం వస్తుంది. అలా మాట్లాడకూడదు. మనం కూడా పై అధికారి ఎప్పుడైనా పై అధికారి. వాళ్ళకున్న రూల్స్, వాళ్ళకున్న హక్కులు మన దగ్గరికి రావు. వాళ్ళు ఏది చెప్తే అదే అని మనం ఆలోచించుకున్నాం. ఇలా కొన్ని వాటిట్లో మనం కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పటడుగులు వేస్తాం. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు మనకన్నా డబ్బున్నాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారనుకోండి, వెళ్ళామనుకోండి, డబ్బులున్నాళ్ళు అనేసరికే మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనం తక్కువగా చూస్తారేమో అని. అలా కూడా అనుకోవద్దు. వాళ్ళు చూస్తే చూడనియ్యండి. మనకున్న విలువ మనకుంటుంది, వాళ్ళకున్న విలువ వాళ్ళకు ఉంటుంది. ఇలా ఆలోచించుకోండి. వాళ్ళు పయ్యాళ్ళు అధికారులు అని తలకాయ ఉంచడం వద్దు, మనం తక్కువ వాళ్ళు అని తలకాయ దించడం వద్దు. నిజాయితీగా ఉన్న విషయాన్ని మాట్లాడుకొని యువతలకు రావాలి. అప్పుడు సమస్యలు రావు. వాళ్ళ అధికారులైనా, పెద్దవాళ్ళైనా, డబ్బు ఉన్నవాళ్ళైనా, ఎవరైనా సరే ఏ ప్రాబ్లం రాదు. అలాగే తండ్రి కానీ, అన్న కానీ, అక్క కానీ ఎవరైనా సరే వాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు. వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి. వాళ్ళు అధికారంగా అడగరు, వాళ్ళు ప్రేమగా
మనం ఎప్పుడైతే వాళ్ళకి విలువ ఇస్తామో ఆ విలువ మనకి దక్కుద్ది. ఇప్పుడు ఎవరైనా సరే దాన్ని పోతా ఏదో చిన్న మాట వచ్చిందనుకున్నా, పోరా ఏంట్రా నువ్వు అంటే వాడు కూడా తిప్పి అదే మాట అంటాడు. అలా అనిపించుకోకూడదు. ఇది విషయం. కాబట్టి మీరు అర్థం చేసుకొని అధికారం అనేది మన చేతిలో ఉంటే దుర్వినియోగం చేసుకోవద్దు. అవతల ఉంటే వాళ్ళని విమర్శించవద్దు. ఓకే, ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.